సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా నోవోటల్లో మనం అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ని జరుపుకోబోతున్నాము. సార్ ఒక్కసారి వేదిక పైకి వచ్చి 2 మాటలు వినాలనుకుంటున్నాము. రామకృష్ణ గారు ప్లీజ్, ఇద్దరు రండి. సభకు నమస్కారం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1974వ సంవత్సరం మా నాన్నగారు మా దివంగత అన్నగారి పేరున శ్రీ నందమూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం నిర్మాణ సంస్థ స్థాపించారు. అదే రామకృష్ణ సినీ స్టూడియోస్. ఇప్పుడు ఈ రామకృష్ణ సినీ స్టూడియోస్ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అది ఎవరికి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనతో పాటు ఒక యువ హీరోని పరిచయం చేయటం జరిగింది. అదే మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ గారిని. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అటు జానపదం కానివ్వండి, మైథలాజికల్ కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, లేకపోతే సాంఘికం కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. మా నాన్నగారికి నిజమైన వారసుడు, నటన వారసుడు అని నిరూపించుకున్నాడు. మా నాన్నగారు కూడా ఈ ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు వేసి, ప్రతి నాయకుడి పాత్రను కూడా వేసి జనాన్ని మెప్పించాడు ఆయన. వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అలాగే మా తమ్ముడు బాలకృష్ణ కూడా అదే దారిలో ఆయన నటవారసుడిగా ఇప్పుడు ఆయన వేసిన పాత్రలు ఆయన ఒక్కడు తప్పితే వేరే నటుడు ఎవరు వేయలేరు. అంటే ఈ సాంఘికంలో కానివ్వండి, జానపదం, పౌరాణికం, ఎన్నో పాత్రలు వేశాడు ఆయన. నిరూపించుకున్నారు. ఆయనే సాటని నిరూపించుకున్నారు. అలాగే రాజకీయంలో కానివ్వండి, మా నాన్నగారికి వారసుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆయన హిందూపూర్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. మా నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ మా అన్నగారు నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇక మీకు అది సినిమా డైలాగ్గా చెప్పాలంటే, హిందూపూర్ గడ్డ నందమూరి అడ్డ అంటారు. అది సో ఆయన ఒక రాజకీయ దురంధరుడుగా కూడా నిరూపించుకున్నాడు. ఆయన సత్తా ఏంటో చాటారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కానివ్వండి, ఆయన ఇప్పుడు ఆయన చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందింది. ఆయన ఎన్నో సేవలు, సామాజిక సేవలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో చెప్పాలి ఆయన గురించి. బట్ ఇది పరిచయ వేదిక అంటే తెలుగులో చెప్తున్నాను. అదే మీ ఆంగ్లంలో అయితే ఇది కర్టన్ రైజరు, టీజరు, లేకపోతే ట్రైలరు. సో అన్నీ ఇప్పుడే చెప్తే అది కాదు. సో ఎలాగైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించాలని పూనుకుంది. అది ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ 1 నాడు చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ ఆనాడు తెలియజేస్తాను. ఇప్పుడే చెప్తే థ్రిల్ ఉండదు. అది సో ఇంకా మిగతా విషయాలు, ఆ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వారందరికీ ఇది థ్యాంక్స్. జై ఎన్టీఆర్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఎస్, సెప్టెంబర్ 1వ తేదీన మనం నోవోటల్లో చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాము. అంటే తెలుగువాడి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో దశదిశలా వ్యాపింపజేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు అని చెప్పాలి. కేవలం నట వారసత్వం మాత్రమే కాకుండా రాజకీయ వారసత్వాన్ని, ఎట్ ద సేమ్ టైం సేవా తత్పరతను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారు అని చెప్పాలి. ఇన్ని విషయాలలో ఒక తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి తగ్గ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తనయుడు అని నిరూపించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. ఒకవైపు నటుడిగా హ్యాట్రిక్లు కొడుతున్నారు, ఇంకోవైపు ఎమ్మెల్యేగా హిందూపూర్లో హ్యాట్రిక్లు కొడుతూ ఉన్నారు, ఇంకోవైపు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా పేదలకు ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు. ఇన్ని విధాలుగా, ఇన్ని రంగాలలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం నందమూరి బాలకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందించుకోవాల్సిందే. మరి ఇంత అద్భుతంగా ఇన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ నేటికి జెన్జీ అని చెప్పుకునేటువంటి జనరేషన్ని కూడా ఆయన జై బాలయ్య అనే మంత్రంతో కట్టిపడేస్తున్నారు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది. మరి ఇంత అద్భుతమైన ఒక వైబ్ని, ఒక ఆరాని మనందరికీ అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా మనందరం ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని రేంజ్లో ఉండబోతూ ఉన్నాయి. దానికోసం మనందరం ఎదురు చూస్తూ ఉందాము. బట్ దీని గురించి, ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి, బాలకృష్ణ గారి గురించి చెప్పడానికి కొంతమంది ప్రముఖుల్లోంచి ఇవాళ ముందుగా నేను తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రముఖ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనందరికీ తెలుసు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు, దర్శకులు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పి కిరణ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. A well-known producer, Kiran Garu, please welcome. సో ముందుగా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బాలయ్య 50, బాలయ్యకే 50, ఎందుకంటే బాలయ్య అక్కడే 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేదు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు, ఆయన 54 ఇయర్స్ అయింది, ఈయన 50. ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్య. ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత, నేను సై అంటే డి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, ఇవాళకి యంగ్ నటుడే. మరి బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? అందరికీ చేసాం, అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య, నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా, ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటో తను సామాన్యుడిలాగానే తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరిని కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టనివాడు. బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు అవి తప్పకుండా అంటారు. ఈయనకి అదేమి ఉండదు, ఈయన తప్పకుండా లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రం నేను చూశాను బాలయ్యని. రోజు మేము ఇద్దరం గోవా వెళ్ళాం. వెళ్తే రోడ్డు మీద కారాప్ అన్నాడు, డ్రైవర్ ఆపాడు. నేను గబగబా షాప్లోకి, ఏంటి బాబు ఏం కావాలి, నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకుని వస్తున్నాడు. ఇది పెద్ద హీరో, ఇదేం గొడవ, ఇది ఎక్కడ గొడవ, ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి, మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చాడు లోపలికి. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న? మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే, ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటలోడు, ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి, ఎందుకంటే ఎంత సింపుల్.
వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి. ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్. అందుకని నాకు ఇష్టమైన నటుడు. ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది. కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇక పలానా వాళ్ళు రాలేదు, పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, అవకాశం లేని వాళ్ళు రారు. దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరం సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. స్వర్గీయ అంటే నా వరకు నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఇప్పుడు వచ్చారు, మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు. వాళ్ళిద్దరిని చూస్తే ఎన్టీ రామారావు గారు మన ఎదురుగానే ఉన్నట్టున్నారు. వాళ్ళ మొహాలు చూసినా, వాళ్ళ బిహేవియర్ చూసినా, వాళ్ళ మంచితనం చూసినా, వాళ్ళ మాటలు చూసినా. అందుకని గంధపు చెట్టు తన చుట్టూ సువాసనిస్తూ తన నరికే చెట్టుకు కూడా సువాసనిస్తుంది. అట్లానే రామారావు గారు లేకపోయినా వారి బిడ్డలు అన్ని రకాలుగా సొసైటీకి మంచి చేస్తూ, సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తూ, ఆయనకి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు, సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారికి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా పూర్తి చేసుకున్న సందర్భంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నించొని మా సాయశక్తుల కృషి చేసి ఎంత సంతోషంగా చేస్తామో మా అంతరాత్మకు తెలుసు. ఎంత బాగా చేయాలో అంత చేస్తామో. తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏందో ఇండియా మొత్తం చూస్తాం బాలకృష్ణ గారి ఫంక్షన్ మేము చేసి. థ్యాంక్ యూ సార్. ఒక్క ముక్క సార్. థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి గారికి, కిరణ్ గారికి, చదలవాడి శ్రీనివాసరావు గారికి, అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు వేదికపైకి రామ్ ఆచంట గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ ప్రొడ్యూసర్ రామ్ ఆచంట గారు ఆన్ స్టేజ్. అలాగే రాంప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రాంప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే కైకాల నాగేశ్వరరావు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కైకాల నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా శ్రీ నందమూరి తారక రామారావు గారితోనూ, శ్రీ నందమూరి బాలకృష్ణ గారితోనూ చిత్రాలు నిర్మించడం మనందరికీ తెలిసిందే. ముందుగా సార్ కైకాల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీతోటి మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలు చెన్నై నుంచి ఉన్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణ గారిని రామారావు గారు సొంత తమ్ముళ్ళగా చూసుకునేవారు. అలాగే మా బ్రదర్ కూడా అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడు ఒక ఆర్టిస్టు, తోటి ఆర్టిస్ట్ గానో లేకపోతే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ కానీ కాకుండా సొంత తమ్ముళ్ళలాగా, సొంత అన్నయ్యలాగా బిహేవ్ చేసేవాళ్ళు. నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రం అన్నగారు ఎన్టీ రామారావు గారితో గజదొంగ చిత్రం నిర్మాతగా నాకు పునాది వేసిన చిత్రం. అప్పుడు సినిమా తీసినప్పుడు సినిమా తీయటం ఇంత ఈజీగా అనిపించింది నాకు. కారణం ఏంటంటే అదేదో మా గొప్పతనం కాదు, ఎంత డిసిప్లిన్గా జరిగేదో. అప్పుడు రామారావు గారు టైం అంటే టైంకి రావటం, ఆయన చూసి మిగతా వాళ్ళంతా టైంకి వచ్చేయటం. సో ప్రొడ్యూసర్ దేన్ని ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఆయన డిసిప్లిన్ పేరు మీద అన్నీ జరిగిపోయాయి. దాని తర్వాత బాలకృష్ణ గారితో ఆయన తనయుడు బాలకృష్ణ గారితో కూడా ఒక సినిమా ముద్దులమోడు, ఇదే కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో తీయటం జరిగింది. ఆ గజదొంగ సినిమా తీసిన టైంలో సినిమా ఎంత స్మూత్గా జరిగిందో ముద్దులమోడు చిత్రం కూడా అదే స్మూత్గా. అప్పుడు ప్యారలల్గా
పెద్దన్నయ్య చిత్రం ఇలా జరిగింది, ఎన్ఏటి వాళ్ళది, రామకృష్ణ స్టూడియోస్ది. ఆ చిత్రం ఎంత స్మూత్గా జరిగిందో అదే స్మూత్నెస్ తోటి మా చిత్రం కూడా జరిగింది. అంటే ఒక నిర్మాతకి ఎంత సహకారం అందించాలి అనేది రామారావు కాకుండా రామారావు అబ్బాయి బాలకృష్ణ కూడా అదే ఇదిలో అదే డిసిప్లిన్ తోటి నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అన్న స్ఫూర్తి ఆ స్ఫూర్తిని అందరూ కూడా తీసుకుని ఆ విధంగా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇవాళ ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం. జై బాలయ్య. థ్యాంక్ యూ.